హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అలానే నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఈ రోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి సెమీ గ్రేవీతో ఉండే పీతల్ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది రైస్లోకి అలానే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. బేసిక్గా పీతలు అంటే చాలా మందికి ఇష్టం కదా, నాకు కూడా ఇష్టమేనండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ పీతలకి మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. నేను వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే తీసుకున్నాను. అలానే దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అప్పుడే దంచి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. దీంతో పాటుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా ఈ మసాలా ఈ పీతలకి పట్టే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పీతలన్నింటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది పడుతుందండి, ఎందుకంటే ఫ్రై రెసిపీ కాబట్టి. వేసుకున్న ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పీతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసేస్తే ఆయిల్ అనేది మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్లోగా వేసుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటూ ఉండాలండి. ఇలా వేయించుకునేటప్పుడు మన పీతలు అనేవి మంచి కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా. ఫస్ట్లో అయితే బ్లాక్గా ఉండేవి, తర్వాత ఆరెంజ్ కలర్లోకి అయితే వచ్చేసాయి. 10 నిమిషాల తర్వాత ఈ పీతలను అయితే నేను వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని కలుపుకుంటూ మగ్గించుకుంటే ఒక 5 నిమిషాల్లో ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయండి. ఏ కర్రీకైనా టేస్ట్ రావాలి అంటే అదంతా ఉల్లిపాయ మగ్గించుకోవడంలోనే ఉంటుందండి. ఉల్లిపాయ ఎంత మంచిగా మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో చూసారు కదా, 4 మినిట్స్కి నాకు ఆనియన్ అనేది ఈ విధంగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా 1-2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చిమిర్చికి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను. అదేవిధంగా మీ టేస్ట్కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది అని. అలానే ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ముందు పీతలు కలిపేటప్పుడు వేసాం కదండి. సో చూసుకుని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా తక్కువ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు వచ్చే అరోమా అయితే చాలా బాగుంటుందండి. సో ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి కదా, అన్నీ కలిసి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పీతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా పీతలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అనేది పీతల లోపల వరకు వెళ్తుంది. అప్పుడు పీత తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల పీతల లోపల వరకు మసాలా అనేది వెళ్ళి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండి. సో చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది మంచిగా బబుల్లా ఫామ్ అయ్యి ఉడుకుతుంది కదండి. పీత అనేది మనకి ఇది ఉడికించుకోవడానికి చాలా తక్కువ టైం అయితే పడుతుంది, ఎందుకంటే ముందు మనం ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి పెద్ద టైం అనేది తీసుకోదు. ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే పీత అనేది మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదండి, మూత తీసుకొని చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది సెపరేట్ అయి కనిపిస్తుంది. ఈ పీతల ఫ్రై అనేది సెమీ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే ఎక్సలెంట్ ఉంటుందన్నమాట అండి. ఈ పీతల ఫ్రైని నేను కొంచెం స్పైసీగా అయితే చేసుకున్నాను. దీనివల్ల మనకి జలుబు లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ పీతల ఫ్రై తినడం వల్ల మొత్తం తగ్గిపోతుంది. ఫైనల్గా నేనైతే కొత్తిమీరని వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకున్నానండి. ఇలా చేయడం వల్ల
కొత్తిమీర ఫ్లేవర్ అంతా పీతలకి పట్టి ఆ అరోమా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చేసిన పీతల ఫ్రై రెసిపీ మీకు కూడా నచ్చిందా? మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు అంటే మీరిచ్చే లైక్ అండ్ కామెంట్స్ వల్లే మా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. సో మర్చిపోకుండా లైక్ అండ్ కామెంట్స్ అయితే చేసేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి మీ సపోర్ట్ని అయితే మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.